ఎప్పుడొస్తుందో తెలియని కరెంటుతో విసిగిపోయాడా కర్షకుడు. ప్రభుత్వం కోతల్ని అరికడుతుందన్న ఆశ లేక చీకట్లను చీల్చే సూర్యుడినే జీవితంలో వెలుగుల కోసం ఆహ్వానించాడు. సౌర విద్యుత్ సాయంతో 5 ఎకరాల్లో సిరులు పండిస్తున్న ఓరుగల్లు రైతుపై ప్రత్యేక కథనం. ఆలోచనే విప్లవానికి నాంది. సమస్యను తలుచుకుంటూ కుంగిపోతే లాభం లేదు, ప్రయత్నిస్తేనే పరిష్కారం దొరుకుతుంది. ఈ సూత్రాన్నే అమల్లో పెట్టాడు వరంగల్ జిల్లా ములుగు మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన ఓదేలు. వేళాపాళాలేని విద్యుత్ సరఫరాతో పంట ఎండిపోతుంటే చూసి తట్టుకోలేకపోయాడు. జగతిలో చీకట్లు చీల్చే భానుడి తాపంతోనే పంటలో పచ్చదనం నింపాలని నిర్ణయించుకున్నాడు. సౌర విద్యుత్తో పాతాళ గంగను నేలపైకి తెచ్చి 5 ఎకరాల పొలంలో అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. స్నేహితుల ద్వారా సౌర విద్యుత్ గురించి తెలుసుకున్న ఓదేలు బ్యాంకులో అప్పు తీసుకుని 5 లక్షలతో సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన 30% రాయితీని వినియోగించుకున్నాడు. ఈ యొక్క సోలార్ వల్ల రైతులు ఉదయం 8:30 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు కట్టుకొని హాయిగా ఇంటికి ఉండవచ్చు. మంచిగా ఉన్నది. సూర్యోదయం ఉన్నంతసేపు ఈ యొక్క మోటార్ మంచిగానే పోతుంది. కరెంటు లాగానే ఎప్పుడు కరెంట్ లాగానే పోస్తున్నది. రైతులు చాలా మంది దీన్ని చూసి సంతోషపడతారు. రైతులను ఆదుకోవాలంటే ఇప్పుడు ప్రభుత్వం వెంటనే ఇంకా సబ్సిడీని పెంచి రైతులను ఈ సోలార్ ద్వారా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. విద్యుత్ కోతలకు విరుగుడుగా సౌరశక్తి పంపు సెట్ వాడుతున్న ఓదేలును చూసి మిగతా రైతులు ఈ పద్ధతిలో సాగుకు సిద్ధమవుతున్నారు. కానీ ఖర్చు చూసి వెనకడుగేస్తున్నారు. ప్రభుత్వం రాయితీ పెంచితే ఓదేలులా తాము లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నది వారి అభ్యర్థన.